మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం మొదలు కానుంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం, మున్సిపల్ సవరణ బిల్లు సహా కీలక అంశాలను ఇందులో చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం మొదలు కానుంది. దీనికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి చర్చకు వచ్చే సందర్భం ఉంది. ఎందుకంటే ఆర్ఓఆర్ బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఆర్ఓఆర్ బిల్లుకు సంబంధించి భూమాత అనేది కొత్త పేరు పెట్టారు. ధరణి అనేది పేరు తీసేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలోనే ఆర్ఓఆర్ చట్టాలు, విధి విధానాలకు సంబంధించి కేబినెట్ లో చర్చకు రానుంది. చర్చకు వచ్చిన తర్వాత ఆ బిల్లుని ఈ అసెంబ్లీలోనే పాస్ చేయించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ప్రధానంగా ఆర్ఓఆర్ బిల్లునే ప్రధానంగా తీసుకుంటున్నారు. అలాగే యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లును కూడా పాస్ చేశారు. ఈ రెండు ఇష్యూల పైన కూడా ఖచ్చితంగా ముఖ్యంగా ఏంటంటే రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ధరణిలో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ ధరణి సమస్యలను తీర్చడమే ఆర్ఓఆర్ చట్ట ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ధరణి కమిటీ ఏదైతే ఉందో, కోదండరెడ్డి కమిటీ చాలా విషయాలపైన రివ్యూ జరిపింది, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది. దాని ప్రకారమే ఆర్ఓఆర్ చట్టంలో చాలా మార్పులు జరగనున్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన అసైన్డ్ భూములు కావచ్చు, మిగతా సాధారణ పరిణామాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, గతంలో ఒక 10 గుంటల భూమి ఉన్నా కూడా 10 గుంటల భూమి పక్క వాళ్ళు ఆక్రమించడం, ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి, వీటన్నిటికి సంబంధించిన డైరెక్ట్ గా ఒకటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే ఆర్ఓఆర్ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యంగా ఆర్ఓఆర్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ సమావేశాల్లో అంటే అప్పుడు శుక్రవారం వరకు అసెంబ్లీ జరగనుంది. ఆ అసెంబ్లీ జరిగే లోపల ఈ బిల్లును పాస్ చేయడం అంటే కేబినెట్ లో ఇది నిర్ణయం తీసుకొని ఆ బిల్లుని గవర్నర్ పంపే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా దానిపైనే ఇవాళ చర్చ జరగనుంది. మిగతా ఏదైతే కొన్ని పెండింగ్ బిల్లులకు సంబంధించి అంటే ముఖ్యంగా యూనివర్సిటీల సంబంధించిన పెండింగ్ వ్యవహారాలకు సంబంధించి వాటిని, అలాగే మిగతాలో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా ఈ అసెంబ్లీ సమావేశంలోనే ప్రభుత్వాల ఈ క్రమంలోనే వాటికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఇలా మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని తదుపరి గవర్నర్ పంపే విధంగా కేబినెట్ లో చర్చ ఏర్పడనుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.